పాలమూరు డిపిఆర్ 2023లో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. మరి డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయండి? డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ 17/7/2023లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్స్. ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ మా ప్రభుత్వం పోవడానికి 2 నెలల ముందు 10/8/2023 అంటే ఒక్క నెలనే కదా, డిసెంబర్ ఏమో 2 నెలల ముందు 10/8/2023లో 90 టీఎంసీలకు డిపిఆర్ను మేము పంపిస్తే 10/8/2023 నాడు ఈఏసీ క్లియరెన్స్. ఇది 27/10/2023 అంటే ఒక్క నెల ముందు, ప్రభుత్వం పోవడానికి 1 నెల ముందు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్. ఇట్లా అనేక క్లియరెన్స్లు, దాదాపు ఇవన్నీ క్లియరెన్స్లు మేము సాధించినాయి. ఆనాడు 2023 ఏప్రిల్లో డిపిఆర్ వెనక్కు పంపిస్తున్నాము అని మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం చెప్పింది. చెప్పిన వెంటనే 2 రోజుల లోపలనే ఆనాటి మా ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ గారు లేఖ రాసి ఢిల్లీకి పోయి మీరు వెనక్కు పంపొద్దు అని ఒత్తిడి పెంచి పోరాడి కేసీఆర్ గారు స్వయంగా నీటిపారుదల మంత్రితో మాట్లాడి ఆ డిపిఆర్ యొక్క ఈ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసినాం, అనుమతులు సాధించినాం. మేము ఎన్ని అనుమతులు సాధించినాము? పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. 1 కాదు 2 కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముందు ఫస్ట్ క్లియరెన్స్ ఉంటుంది, ఫైనల్ క్లియరెన్స్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకున్నాం, సిఈఏ అనుమతి తెచ్చుకున్నాం, అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి తెచ్చుకున్నాం, మోటా అనుమతి తెచ్చుకున్నాం, సిజిడబ్ల్యూఎంబి అనుమతి తెచ్చుకున్నాం, ఈఏసి అనుమతి తెచ్చుకున్నాం. ఇవన్నీ 90 టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది. అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కు తెచ్చింది. ఇదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది. మేమేమో 7 అనుమతులు తెచ్చినాం, మీరు ఒక్క అనుమతి తేలేదు, డిపిఆర్ మాత్రం వాపసు తెచ్చుకున్నారు. ఇవాళ డిపిఆర్ వాపసు తెస్తే మరి అనుమతులు ఎట్లా వచ్చినాయి మా హయాంలో? ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం? వాపసు వాళ్ళు పంపిన మాట వాస్తవం. వెంటనే 3 రోజుల్లో కేసీఆర్ గారు మాట్లాడడం, ఇరిగేషన్ సెక్రటరీ పోవడం, ఒప్పించి మెప్పించి అనుమతుల ప్రక్రియను మేము కొనసాగింపజేసినాం కదా. మరి మీరేం చేసిండ్రు? మీరు నోర్లు మూసుకున్నారు. ఇవాళ మీ డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికీ 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు నోరు మెదుతలేరు మీరు? 5/5/2025 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ. 5th May 2025 పాలమూరు డిపిఆర్ వాపసు వచ్చిన లేఖ ఇది. మీరు డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికి 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు పెదవులు మూసుకున్నారు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు? మేము 7 అనుమతులు తెచ్చాం కదా, మీరు ఒక్క అనుమతి అన్న తెచ్చిండ్రా? అనుమతులు తేలేదు కానీ డిపిఆర్ వాపసు తెచ్చారు. ఇగో ఇది దిస్ ఇస్ ద లెటర్ 5/5/2025. నిన్న ఉత్తమ్ బుకాయిస్తుండు, లేలే మేము 45 టీఎంసీలకు ఉత్తరం రాయలే, మేము అడగనే లేదు అన్నాడు. ఇగో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్. ఇదేమో 90 టీఎంసీలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 246 2022 సంవత్సరం 90 టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఇదేమో 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం. 45 చాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి. మొత్తం అంటే టైం వేస్ట్ కానీ పేజ్ నెంబర్ 2 పారాగ్రాఫ్ నెంబర్ 4. In view of the above, it is requested to kindly accord appraisal of the DPR of PRLIS with a utilization capacity of 45 TMC. 45 జాలు మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ
ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. తలకాయ ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు. మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా, ఇది మీరు రాసిన ఉత్తరమే, సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంతకం నీది కాదా? ఇది నువ్వు రాసిన సంతకమే, నువ్వు పెట్టిన సంతకమే. మంచిగా చూడు బై. 45 జాలని మేమేమో 90 టీఎంసీలకు 7 అనుమతులు తెస్తాం, నువ్వేమో డిపిఆర్ వాపస్ తెస్తావు, సగం జాలు 45 జాలని ఉత్తరం రాస్తావు. ఎవరు ముక్కులో పెడతావు? ఇప్పుడు దీని మీద 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది, 4 లక్షల ఎకరాలు దిండి ఆయకట్టు ఉన్నది. అంటే ఈ 45తోని నల్గొండకు అన్యాయం చేస్తావా, మహబూబ్ నగర్కి అన్యాయం చేస్తావా, రంగారెడ్డికి అన్యాయం చేస్తావా? రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు ఉంది, 7 లక్షలు పాలమూరులో ఉంది, 4 లక్షలు నల్గొండలో ఉన్నది. త్రాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ 45 జాలని ఎట్లా రాస్తావు ఉత్తరము? వై ఆర్ యూ కాంప్రమైజింగ్? ఎవరి డైరెక్షన్? చంద్రబాబు గారి డైరెక్షనా? ఎవరి డైరెక్షన్తో నీటి కేటాయింపులు తగ్గించారు? గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోక ముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. లేలే పొరపాటైంది మేము అప్పచెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 10 ఏళ్లలో మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు, మీరు వచ్చి 10 రోజులు కాలే ఎట్లా అప్పచెప్తారు అని కేసీఆర్ గారు బయలుదేరితే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోక ముడిచిండ్రు. ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు? అరే మేము ఆలోచించింది 170, ముందైతే 90 తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు 45కి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరిగితే ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని సమాధానం చెప్పండి, సవరించుకోండి. కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి? ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం? నీ లెటర్ ప్యాడ్ మీద నీ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది. ఇంకా షేమ్లెస్ ఇంకా మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా మాట్లాడే దాంట్లో ఒక అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. పాలమూరులో 90% పనులు పూర్తయినాయి, మిగతా పనులు చేయండి అంటే యాడైనాయి అంటాడు. పోదామా మరి? డేట్ ఫిక్స్ చేయి, ఇద్దరం కలిసి పోదాంపా. 35,000 కోట్ల రూపాయలతో మేము ప్రాజెక్టు రూపకల్పన చేస్తే 27,500 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి. ఆ రోజు మీరే ఎన్నో కేసులు పెట్టి అడ్డంకులు పెట్టి భూసేకరణ జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో కాళ్ళల కట్టెలు పెట్టిన వాటిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించింది. దాదాపు 7 అనుమతులు సాధించాం. ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోయినాం. పోవడమే కాదు, ఆనాడు 16 సెప్టెంబర్ 2023న కేసీఆర్ గారు మోటరే ఆన్ చేసింది కదా. నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర 145 మెగావాట్ల పంపును ఆన్ చేసి కృష్ణమ్మ నీళ్లు పాలమూరు గడ్డ మీద బిరబిర బారిచ్చింది కేసీఆర్ కాదా? సబ్స్టేషన్ కడితే మీ పంప్ హౌస్ అయిపోయి మోటార్ వస్తే నీళ్ళే బయటకు వచ్చాయి. నువ్వు పనులు కాలేదంటావు. నువ్వు బుడ్డ 2 కిలోమీటర్ల కాలువ 2 కిలోమీటర్ల కాలువ 2 ఏళ్లలో నువ్వు దవ్వలే. జస్ట్ ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ దవ్వుతే ఏదుల వట్టెము కర్వెన ఇవన్నీ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండే. ఎందుకంటే అన్ని పంప్ హౌజులు పూర్తయినాయి, 2 TMCకి ట్విన్ టనల్ పూర్తయింది, రిజర్వాయర్ పూర్తయింది. మొదటి పంప్ హౌజ్ ఆన్ చేసి మొదటి రిజర్వాయర్ నార్లాపూర్లో నీళ్లు పోయించాం. ఇవాళ పోతే కూడా నార్లాపూర్ రిజర్వాయర్లో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్లో 4 TMCల నీళ్ళు ఇవాళ కూడా ఉన్నాయి. పోయి చూద్దామా? వాళ్ళు దుంకుదాం. నీళ్లు ఉంటే మునుగుతాం, నీళ్ళు లేకపోతే తేలుతాం. ఉన్నాయా లేవా నీళ్లు నార్లాపూర్లా? నార్లాపూర్ నుంచి ఏదులా వట్టెం కర్వెన రావాలంటే కేవలం 2 కిలోమీటర్ల కాలువ దవ్వేది ఉండే. మేముంటే ఈ పాటికి పారిద్దుడు నీళ్ళను. 2 ఏళ్ళైంది చెప్తే పాలమూరు బిడ్డ అంటారు. మరి అలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టు పాలమూరుకే ద్రోహం చేస్తున్నారు మీరు. 2 కిలోమీటర్ల కాలువ దవ్వంది నిజం కాదా? తట్టెడు మట్టెత్తింది నిజం కాదా? 60% పనులు పూర్తయిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ను ఈ రోజుకి ఎందుకు పూర్తి చేయలేదు?
2 ఏళ్లలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు జరుగుతలేవు? మా హయాంలో ట్విన్ టనల్ పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లు పూర్తయినాయి, ఉద్దండాపూర్లో 60% పని అయింది. మీరు మొద్దు నిద్రపోతున్నారు. మీకు పర్సంటేజ్లకు, కమిషన్లకు, వాటాలు పంచుకోవడంలోనే టైం సరిపోతలేదు మీకు. ఢిల్లీకి, గల్లీకి ఇదంతా మీది రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. తెలంగాణ రైజింగ్ కాదు, రేవంత్ రెడ్డి రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. గత చరిత్రలో తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరింత ఫ్లయింగ్ చేయలే కావచ్చు.